శాంతి. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మన చుట్టూ రకరకాల మంది వ్యక్తులు మనకి తారసపడుతూ ఉంటారు. అందరి యొక్క స్థితిగతులు కానీ, వారి యొక్క స్వభావ సంస్కారాలు కానీ ఒకలాగా మనకి కనిపించవు. అసలు మనిషి జీవితానికి అల్టిమేట్ లక్ష్యం ఏంటి, మహోత్కృష్టమైనటువంటి గమ్యం ఏంటి అంటే పరమాత్ముని చేరుకోవడం. ఆత్మ ముక్తిధామానికి వెళ్ళిపోవడం. ఆ ముక్తిధామాన్నే బ్రహ్మాండం, నిర్వాణధామం, శాంతిధామం, పరంధామం అని రకరకాల పేర్లతో చెప్పడం జరిగింది. అక్కడికి చేరుకోవడమే మానవ జీవిత పురుషార్థం యొక్క పరమావధిగా అనేక సంవత్సరాలుగా వందలాది సంవత్సరాలుగా మనం వింటూ ఉన్నాం. మరి ఆ ముక్తిలోకి అందరాత్మలు వెళ్ళగలవా? మరి అందరాత్మలు భగవంతుని చేరుకోగలవా? ముక్తిధామానికి వెళ్ళగలవా? ఎందుకంటే పుణ్యాత్మల్ని మనం చూస్తూ ఉంటాం, పాపాత్మల్ని చూస్తూ ఉంటాం, మహానాత్మల్ని చూస్తూ ఉంటాం, దురాత్మల్ని మనం చూస్తూ ఉంటాం. మరి వీరందరూ కూడా ముక్తిని ప్రాప్తి చేసుకోగలరా అనేటువంటి ప్రశ్న కొంతమందిని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. వాస్తవంగా ముక్తి అంటే ఆత్మ ఏదైతే ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ పునర్జన్మలు తీసుకుంటూ సత్య త్రేత ద్వాపర కలియుగాల గుండా ఇప్పుడు ఫైనల్గా కలియుగం యొక్క చివరి అంకంలోకి ఏదైతే వచ్చేసిందో అలాంటి ఆత్మ అనేక జన్మలుగా అనేక రుణానుబంధాలు, పాపపుణ్యాల యొక్క భారాన్ని దాంట్లో మోస్తూ జన్మలు తీసుకుంటూ వస్తూ ఉంది. ప్రతి జన్మకి కూడా అది క్రితం జన్మలో ఒక అప్పుతో పుట్టిందా లేదంటే లాభంతో పుట్టిందా అనేటువంటి దాని మీద దానికి ఈ జన్మ అనేటువంటిది లభిస్తుంది. సో ఈ సైకిల్ నుంచి బ్రేక్ అయ్యి ఆత్మ తన ఒరిజినల్ ఇల్లైనటువంటి పరంధామాన్ని, ఎక్కడైతే కర్మ అకర్మ వికర్మ సుకర్మ అనేటువంటి జ్ఞానం కూడా ఉండదో, ఆత్మ తన యొక్క అసలైనటువంటి అనాది స్వరూపంలో సర్వ గుణాలు సర్వశక్తులతో నిండుగా శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, పవిత్రత, జ్ఞానం, శక్తి అనేటువంటి ఈ 7 గుణాలతో సుసంపన్నంగా ఒక దైవత్వ స్థితిలో తన ఇల్లైన పరంధామానికి చేరుకోవడమే ముక్తిని పొందుకోవడం. అయితే ఈ జనన మరణ చక్రాల్లోకి వచ్చినటువంటి ప్రతి ఆత్మ ఇప్పుడు చూడండి, ఒకప్పుడు పాతకాలంలో క్యాసెట్లను ఉండేటువంటివి. క్యాసెట్కి రీల్ ఉండేది, ఏ సైడ్ బి సైడ్ అని ఉండేది. ఏ సైడ్లో అలా పాటలు అయిపోయాక, రీల్ అయిపోయాక ఏం చేసేవాళ్ళం మనం? రీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాసెట్ని ఇంకోవైపుకి తిప్పితే మళ్ళీ బి సైడ్ పాటలు వస్తాయి. అలాగే ఆత్మలో కొన్ని జన్మల యొక్క పాత్ర నింపబడి ఉంటుంది. దాని ఆధారంగానే అది జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఆ రీల్ ప్రతి ఒక్కళ్ళకి ఎండుకు వస్తుంది. అనంతంగా ఈ రీల్ కొనసాగదు. ఎండ్కి వచ్చిన తర్వాత ప్రతి ఆత్మ ఒక్కసారన్నా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇల్లంటే పరంధామానికి, ముక్తికి వెళ్ళాలి. బట్ మనం ఇది కూడా విన్నాము, ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళాలి, వివస్త్రంగా వచ్చాం, వివస్త్రంగా వెళ్ళాలి అని. మరి ఒంటరిగా రావడం అంటే ఏంటి? వివస్త్రంగా రావడం, వివస్త్రంగా వెళ్ళడం అంటే ఏంటి? ఒంటరిగా రావడము అంటే ఇప్పుడు మానవ జన్మ తీసుకున్నాక ఆత్మకి బోలెడు సంబంధ బాంధవ్యాలు వస్తాయి, లెక్కలేనన్ని వస్తాయి. కానీ ఆత్మ పరంధామం నుంచి వచ్చినప్పుడు ఇలాంటి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, కర్మ లెక్కాచారాలు, కర్మ సంబంధాలు, కర్మ బంధాలు ఏమీ లేకుండా చాలా ప్యూర్గా
ఒక డివైన్ స్టేట్లో, ఒక దైవత్వంతో నిండినటువంటి స్థితితో పాత్రను అభినయించడానికి ఈ భూమిపైకి వస్తుంది. కాబట్టి ఏ స్థితితో అయితే మనం కిందకు వచ్చామో అదే స్థితిలో మళ్ళీ మనం మీదకి వెళ్ళాలి. ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, మనం అందరం కూడా భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ చదువుకున్నాం. అందులో మనకి ఏం చెప్తారు? ఏ రెండు పదార్థాల యొక్క డెన్సిటీ ఈక్వల్గా ఉందో అవే కలపబడతాయి అని. అందుకనే పాలని నీళ్ళని మనం కలపచ్చు. కానీ పాలని నూనెని మనం కలపచ్చా? మనం ప్రయత్నించిన కొద్దీ నూనె బిందువులు చిన్న చిన్నగా అవుతాయి తప్ప పాలు నూనె ఎప్పుడూ కూడా కలవు. ఎందుకు అంటే వాటి రెండిటి యొక్క డెన్సిటీ అనేటువంటిది విడిగా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం అర్థం చేసుకుంటాం. ఏంటంటే అది ఏదైతే ముక్తిధామం, పరంధామం, బ్రహ్మాండం, నిర్వాణధామం అని మనం వింటూ వచ్చామో అది అత్యంత పవిత్రమైనటువంటి స్థానం, పవిత్రతా ధామం, సంపూర్ణ శాంతికి నిలయం. మరి అలాంటి ప్రదేశంలో ఉండాలి అంటే ఆత్మలో పాపాల యొక్క మలినం కానీ, కర్మ లెక్కాచారాల యొక్క తాళ్ళు కానీ ఉన్నట్లయితే రెండింటికి సమాంతరం ఉండదు. కాబట్టి ఆత్మ మళ్ళీ తన ఒరిజినల్ స్థితి, ఏదైతే దైవత్వ స్థితితో కిందకొచ్చిందో అలాగే మళ్ళీ మీదకి ముక్తిలోకి వెళ్ళాలి. కానీ ప్రస్తుత సమాజం యొక్క పరిస్థితులు చూసినప్పుడు, కొన్ని దుర్భరమైనటువంటి దుర్ఘటనలు మనం విన్నప్పుడు, అసలు ఇలాంటి వాళ్ళపై భగవంతుడు ఏమన్నా కరుణ చూపిస్తాడా? అసలు ఇలాంటి వాళ్ళ గతి ఏమవుతుంది? ఓవరాల్గా సమాజం యొక్క గతే ఏమవుతుంది అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ భగవంతుడు బుద్ధివంతులకే బుద్ధివంతుడు. అనంత సృష్టి నాటకానికి ఆయన రచయిత. సదాశివుడు మంగళకారి, కళ్యాణకారి. అలాంటి మంగళకారి, కళ్యాణకారి అయినటువంటి ఆ జగన్నాటక సూత్రధారైనటువంటి భగవంతుడు రచించినటువంటి ఈ జగన్నాటకంలో అంతా శుభమే ఉంటుంది. చివరికి అంతా శుభమే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ నాటకంలో భగవంతుడికి తెలుసు, కలియుగం చివరిలోకి వచ్చేసరికి మానవాత్మల యొక్క దుస్థితి ఎలా ఉంటుందో వారికి తెలుసు. కాబట్టి మళ్ళీ ఇల్లైనటువంటి పరంధామానికి చేరుకోవడానికి రెండు మార్గాలను తెలియచేశారు. చాయిస్ మందే. మొట్టమొదటిది పరమాత్ముని యొక్క స్మృతి అనేటువంటి యోగ అగ్ని. మరి ఏ ప్రకృతి, దేని ప్రభావమో ఆత్మ మీద పడనప్పుడు ఆత్మలో ఉన్నటువంటి పాపభారం ఎలా తగ్గుతుంది? ఆత్మ కన్నా ఉన్నతమైనటువంటి శక్తి పరమాత్మునిది, సదా పవిత్రుడు. అలాంటి పరమాత్ముని యొక్క స్మృతి అనేటువంటి కరెంట్ ఎప్పుడైతే ఆత్మ మీద పడుతుందో మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ స్మృతి ఎంత పవర్ఫుల్గా ఉంటే, ఎంత శక్తివంతంగా ఉంటే, ఎంత ఏకరసంగా ఉంటే అంతంతగా ఆత్మలో ఉన్నటువంటి పాపాల యొక్క భారం తొలగిపోతుంది. అందుకే శ్రీమద్ భగవద్గీతలో భగవాను వాచ ఏముంది అంటే, దేహము, దేహ సంబంధాలు, దేహ ధర్మాలు, దేహ వృత్తులు అన్నిటినీ మర్చిపోయి నా ఒక్కరి అందే నీ మనస్సును లగ్నం చెయ్యు అని అంత క్లియర్గా భగవాను వాచ శ్రీమద్ భగవద్గీతలో ఉంది. ఈ దేహము, దేహ సంబంధాల్లో చిక్కుకున్నంత వరకు పరమాత్మునిపై మనకి మనస్సు లగ్నం అవ్వదు. అలాగని వీటిని వదిలేసి కూడా మనం కర్మ సన్యాసం చేయమని ఎప్పుడూ భగవంతుడు చెప్పరు. కర్మలు చేస్తూ కూడా వాటికి అతీతంగా నిమిత్త భావనతో కర్మ చేశాము, కర్మ అయిపోయిన తర్వాత కర్మ ఫలితం నుంచి నేను అతీతం అయిపోయాను. ఈ సుప్రీం కర్మ ఫిలాసఫీ ఏదైతే పరమాత్ముడు మనకి తెలియచేశారో దాని ఆధారంగా మనం కర్మలను ఆచరిస్తూ కూడా
ప్రతి కర్మ చేసే ముందు పరమాత్ముని యొక్క స్మృతితో మనం ఆరంభించడం. ఉదయం లెగిసామా, ఫస్ట్ పరమాత్ముని తలుచుకోవాలి. పనికి వెళ్ళబోతున్నామా, భగవంతుని తలుచుకోవాలి. వంట చేయబోతున్నామా, పరమాత్ముని స్మృతిలో వంట చేయాలి. భోజనం చేయబోతున్నామా, పరమాత్ముని స్మృతిలో. నిద్రించబోతున్నామా, పరమాత్ముని స్మృతిలో. ఈ విధంగా మనం కర్మయోగి జీవితాన్ని గడపడం ఎప్పుడైతే ఆరంభిస్తామో మన వల్ల పాపకర్మలు జరగవు, శ్రేష్ఠ కర్మలు జరుగుతాయి. పైగా మనం కర్మయోగి కింద గృహస్థంలో ఉంటూ సర్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ కూడా పరమాత్ముడిని చాలా సమీపంగా అనుభూతి చేస్తాం. అలాగే మన ప్రతి కార్యంలో కూడా ఆయన యొక్క ఛత్ర ఛాయ, గొడుగు నీడ మనకి ఎల్లవేళలా లభిస్తుంది. ఏ టైంకి ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, ఏం డిసిషన్ తీసుకోవాలి మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరమాత్ముని యొక్క తోడుతో మనం ప్రతి పని ఆరంభిస్తున్నాం కాబట్టి. దీని గుర్తుగానే మనం ఏ చిన్న శుభకార్యం తలపెట్టినా ముందు విఘ్నేశ్వరుని యొక్క పూజతో ఆరంభించడం మనకు ఆనవాయితీ అయిపోయింది. కాబట్టి ఇలాగ పరమాత్ముని యొక్క స్మృతిలో, భగవంతుని యొక్క స్మృతిలో మనం ఏ పనిని ఆరంభించినా ఆయన విజయ సారథి, మనకి విజయం మన మెడలో హారంగా ఉంటుంది. సో ఇలాగ పరమాత్ముని స్మృతి యొక్క అభ్యాసం ఏదైతే ఆత్మ చేస్తూ ఉంటుందో అప్పుడు ఈ దేహము, దేహ వృత్తులు, వీటి యొక్క ఆకర్షణ నుంచి అది దూరం అవుతుంది. ఇది ఒక మార్గం. రెండవ మార్గం శిక్ష యొక్క మార్గం. గరుడ పురాణంలో రోచకమైనటువంటి నరక యాతన గురించి వర్ణించడం జరిగింది. దాని అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ సృష్టి చక్రం యొక్క అంతిమ సమయం వస్తుందో, ఆత్మలన్నీ ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాల్సిన సమయం వస్తుందో, ఆ అంతిమ సమయంలో ఆత్మకు తను అనేక జన్మలుగా చేసినటువంటి పాపాల యొక్క సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు ఆత్మ ఎంత దుఃఖిస్తుందంటే, నూనెలో వేయించినంతగా, ముళ్ళ పాన్పుపై పడుకోబెట్టినట్టుగా, కొరడాలతో కొట్టినప్పుడు ఎంత బాధ కలుగుతుందో అంత బాధ ఆత్మకు కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా రచించడం జరిగింది. మనుషులలో పాప భీతి అనేటువంటిది ఉంటే పాపాలు చేయకుండా ఉంటారు అని దివ్య దృష్టి సంపన్నులైనటువంటి మహా ఋషులు ఈ విధంగా గరుడ పురాణంలో రచించడం జరిగింది. కాబట్టి మనం ఐదర్ పరమాత్మునిని ప్రేమగా స్మృతి చేస్తూ అన్నా పావనంగా అవ్వచ్చు, లేదంటే చివరిలో శిక్షలు, పశ్చాత్తాపాన్ని అనుభవించైనా ఆత్మ పావనంగా అవుతుంది. చూడండి, కొంతమంది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని అంటారు. అంటే చావు అంచుదాకా వెళ్ళొస్తారు. అలాంటి కొందరి యొక్క అనుభవాలని సంగ్రహించిన అనేక పుస్తకాలు మనకి దొరుకుతాయి. వాటిలో వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటి అంటే, మాకు తెలిసిపోయింది మేము ఇంకా చనిపోతాము అని. ఆ టైంలో మేమెప్పుడూ కూడా మా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి వ్యక్తులని, ప్రదేశాలని, మాకు జీవితంలో సంభవించినటువంటి సంఘటనలని మేము చూసాం. వాళ్ళెవరో మాకు తెలీదు, ఆ ప్రదేశాలను మేము ఎప్పుడూ చూడలేదు, కానీ అవన్నీ మాకు కనిపించాయి అని. ఇదే విధంగా ఈ జన్మలో చేసిన పాపాలైతే మనకి తెలుస్తాయి, కానీ క్రితం జన్మలో ఏం చేశామో మనకు తెలుస్తుందా? అది చివరి సమయంలో ఆత్మ ఎప్పుడైతే తన పెట్టే బేడా సర్దుకుని వెళ్ళిపోవాల్సిన సమయంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆత్మకు అవన్నీ కూడా సాక్షాత్కారం అయ్యి ఎంత పశ్చాత్తాపడుతుంది అంటే మనం వర్ణించడానికి కూడా వర్ణనాతీతమైనటువంటి బాధను ఆత్మ అనుభవిస్తుంది. ఆ పశ్చాత్తాపం యొక్క జ్వాలలో ఆత్మ చేసుకున్నటువంటి పాపాలనేటువంటివి భస్మమవుతాయి. అందుకే ఒకప్పుడు చూడండి,
ఏమన్నా తప్పు చేసినట్లయితే ప్రాయశ్చిత్తం అని చేసుకునేటువంటి వారు. కానీ అలాగ మన మీద హింస చేసుకోమని కాదు, మనస్ఫూర్తిగా రియలైజ్ అవ్వడం, నేను చేసింది ఇది తప్పు. ఒక్కొక్కసారి ఆ తప్పు ఎవరికీ కనిపించదు కాబట్టి మనం పర్వాలేదులే, ఎవరికీ తెలియలేదని అనుకుంటాం. కానీ భగవంతుడి కళ్ళు ఎవ్వరూ కప్పలేరు. భగవంతుడికి అన్నీ తెలుసు. కానీ భగవంతుడి కన్నా స్వయానికి తెలుసు కదా, స్వయం యొక్క చిత్తానికి, స్వయం యొక్క కాన్షియస్నెస్కి తెలుసు నేను ఇది చేసింది మహా పాపము అని చెప్పి. చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా అరే ఖుదాసేతో డర్ అనేవారు. అంటే ఎవరంటే భయం లేకపోయినా భగవంతుడన్నంటేనా భయపడు అని అనేవారు. కానీ ఇప్పుడేమంటున్నారు, ముందు చేసే తర్వాత మనం చూసుకుందాం, పాపపుణ్యాలన్నీ చివరిలో చూడొచ్చు, ఇప్పుడు ఏం చేస్తున్నామో అది చేసేని అని. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంకా చివరిలో చూడ్డానికి ఏమీ ఉండదు, చివరిలో అంతా లెక్కే ఉంటుంది. ఒక విద్యార్థి సంవత్సరం అంతా నెగ్లెక్ట్ చేసి ఎగ్జామ్ ముందు రోజు చూసుకుందాంలే అనుకుంటే ఖచ్చితంగా ఏదో చదువుతాడు, కానీ ఎగ్జామ్లో పాస్ మార్కులు ఎలా వస్తాయి? అదృష్టం బాగుంటే అత్యవసర మార్కులతో పాస్ అవుతారు. చిన్నతనంలో పర్వాలేదు, ఎలాగోలా ప్రమోషన్ ఇచ్చేస్తారు. అదే పెద్ద క్లాసులు, పెద్ద తరగతులు, పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, దానికి పిల్లలు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు? 1 year 2 years ప్రిపేర్ అయితే తప్ప ఎగ్జామ్ టైం కల్లా వాళ్ళకి 100% ఆత్మవిశ్వాసం అనేటువంటిది రాదు. అలాగే ఆత్మకు ప్రతి జన్మ ఒక పరీక్షా పేపర్ లాంటిది. చాయిస్ ఎప్పుడూ మనకుంటుంది. భగవంతుడు చాలా తెలివైనటువంటి వాడు. కేవలం మనకి మార్గాన్ని చూపెడతారు భగవంతుడు, కానీ దాని మీద నడవాలా వద్దా అనేటువంటి నిర్ణయం మనమే తీసుకోవాలి. ఆ నిర్ణయమే మన మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతి చిన్న తప్పు చేసే ముందు అది చెయ్యకుండా ఉండేటువంటి అవకాశం మనకి తప్పకుండా భగవంతుడిస్తాడు. ఆ తప్పు నుంచి బయటపడేందుకు మార్గాన్ని తప్పకుండా భగవంతుడు మనకి చూపిస్తారు. కానీ మన అజ్ఞానం వల్ల, లేదంటే దురాశ వల్ల, సోమరితనం, నిర్లక్ష్యం వల్ల భగవంతుడు చూపెట్టినటువంటి ఆ సన్మార్గాన్ని వదిలేసి మన యొక్క మన్మతాన్ని లేదంటే పరమతాన్ని ఉపయోగించి భగవంతుడు చెప్పేటువంటి శ్రేష్ఠ మార్గం నుంచి ఎప్పుడైతే మనం దారి తప్పుతామో, ఆ చాయిస్ కదా మనం తీసుకుందాం. భగవంతుడు ఒక మార్గాన్ని చూపెట్టాను, నువ్వు ఇలా చెయ్యొద్దు, ఇలా చేస్తే నీకు మంచిది అని చెప్తూ ఉంటుంది మన అంతర్వాణి. కానీ మనం దాన్ని సైలెంట్ చేసేసి నాకు నచ్చినట్లు నేను చేస్తాను అని ఎప్పుడైతే మనం మార్గాన్ని మనం పక్కకు వెళ్ళిపోతామో అప్పుడే అదే పాపానికి బీజం కింద తయారవుతుంది. దాని యొక్క ఫలితం ఆత్మ మీద జన్మ జన్మలకి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా భగవంతునికి ఆ కుళ్ళిపోయిన పళ్ళు, ఆ రాతి లాంటి వాళ్ళమే మనం అందరము. కానీ ఇలాంటి వారినే ఉద్ధరించడానికే పరమాత్ముడి భూమిపైకి అవతరించి ఉన్నారు. అవతరించి ఒకే విషయం చెప్తున్నారు, నువ్వు అనేక జన్మలుగా నీ యొక్క అసలు సిసలైన ఆత్మిక స్వరూపాన్ని మర్చిపోయావు. దేహం అనుకుని దేహ భ్రాంతిలో పడి, దేహ ఆకర్షణల్లో పడి, దీనికి ఏదో సాధించాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, దీని చుట్టూ నువ్వు తిరుగుతున్నావు. కొన్నాళ్ల వరకు ఇది బాగానే సాగింది. కానీ ఇప్పుడు ఈ దేహ అభిమానం దేహ అహంకారం కింద మారిపోయింది. ఈ దేహ అహంకారం కింద మారిన కారణంగా జాతుల మధ్య యుద్ధాలు, మతాల మధ్య యుద్ధాలు, కులాల మధ్య యుద్ధాలు, ఇదొక పరాకాష్ఠకు చేరుకుంది. కాబట్టి దేహ భ్రాంతి, దేహ భావన ఉన్నంత వరకు కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనేటువంటి 5 వికారాలు మనల్ని వెన్నంటే అంటిపెట్టుకునే ఉంటాయి. కానీ నేను భగవంతుని సంతానాన్ని, ఒక చైతన్యమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, కేవలం పాత్ర నటించేందుకు ఈ శరీరం అనే వస్త్రాన్ని నేను ధరించాను అనేటువంటి ఆత్మ అభిమాని, ఆత్మిక స్మృతిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు సర్వ మానవులు కూడా ఒక వసుధైక కుటుంబకం కింద తయారవుతుంది. అయితే మీరు అనుకోవచ్చు, సిస్టర్ మరి ప్రపంచంలో వాళ్ళందరూ ఇది చేయగలుగుతారా అని.
వాస్తవంగా ప్రతి ఒక్కరూ చెయ్యొచ్చు. భగవంతుడు ఏ విధమైనటువంటి తేడా చూపట్లేదు. కేవలం చదువుకున్న వాళ్ళు, కేవలం డబ్బు గల్ల వాళ్ళు, హోదా ఉన్న వాళ్ళని కాదు. ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మని యొక్క స్మృతితో ముక్తిని పొందవచ్చు. కానీ దానికి ఉండవలసినటువంటిది ఏంటి? ఆ తపన, ఆ యొక్క భావన. కాబట్టి ఇన్ని కోట్ల మందిలో కొద్ది మంది అయినా సరే ఈ యొక్క స్థితికి ఎప్పుడైతే చేరుకుంటారో వారి యొక్క సంఘటిత శక్తితో ఈ మొత్తం ప్రపంచం పరివర్తన అవుతుంది. ఉదాహరణకి, ఒక గదిలో చాలా దుర్గంధం ఉండొచ్చు, కానీ మనం ఎన్ని అగరబత్తులు వెలిగిస్తాం? ఎక్కువలో ఎక్కువ 2-3 వెలిగిస్తాం. అంతే తప్ప అంతకన్నా ఎక్కువ అవసరం రాదు. ఎందుకంటే మంచికి చాలా ఎక్కువ శక్తి ఉంటుంది, చెడు దగ్గర శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చెడు తాలూకా ప్రభావం పడాలి అంటే అది చాలా ఎక్కువగా ఉండాలి, అప్పుడే దాని ప్రభావం పడుతుంది. కానీ మంచి అనేటువంటిది మంచి గంధం లాంటిది, ఒక్క చిన్న బొట్టు ఉన్నా సరిపోతుంది. అందుకనే మహాగ్రంథమైనటువంటి మహాభారతంలో పాండవుల్ని 5గురుగా, కౌరవుల్ని 100 మందిగా ఎందుకు చూపెట్టారు అంటే, చెడు ఎంత ఎక్కువ ఉన్నా, మంచి కొంచెం తక్కువ ఉన్నా మంచి తాలూకా ప్రభావమే పడుతుంది. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళలేదా? సర్వస్వాన్ని కోల్పోలేదా? ద్రౌపది ఎంత అవమానపడింది? వారందరూ కూడా అజ్ఞాతవాసంలో వారి ఉనికిని, అస్తిత్వాన్ని కూడా వదిలేసుకుని జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ వారి విజయం ఎందుకు వచ్చింది? ఎందుకంటే వారు భగవంతుణ్ణి, పరమాత్ముణ్ణి నమ్ముకున్నారు కాబట్టి. భగవంతుడు వాళ్ళని ఎల్లవేళలా కాపాడుతూనే వచ్చారు. వారికి కష్టం వచ్చిన ప్రతిసారి సరైన సలహా ఇస్తూ, పరమాత్మ ఇచ్చినటువంటి సలహా మీద నడిచిన కారణంగా పాండవులు అంత అజ్ఞాతవాసమైన, అరణ్యవాసమైన, ఆఖరికి ద్రౌపది కూడా తన అవమానాన్ని కూడా కాపాడబడింది. ప్రతి క్షణంలో వాళ్ళు కాపాడబడ్డారు. కానీ కౌరవులు కేవలం డబ్బు యొక్క అహంకారం, పదవి యొక్క అహంకారం, రాచరికం యొక్క అహంకారంలో ఉన్న కారణంగా వాళ్ళ దగ్గర అంత ఉన్నా సరే చివరి మహాభారత యుద్ధంలో అది పనిచేయకుండా పోయింది. జీవితం కూడా అంతే. మన చుట్టుపక్కల ఉన్నటువంటి చెడును చూసి మనకి చాలా నిరాశ చెందుతుంది. నేను ఒక్కడనే మంచిగా ఉంటే ఏమవుతుంది అని అనుకుంటాం. ఎవరికో ఏదో అయిపోదు, మనకే మంచి జరుగుతుంది. ఎవరికో మంచి జరగాలని మనం మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. మనం మంచిగా ఉంటే మనకే మంచి జరుగుతుంది, మన లైఫ్ మంచిగా అనిపిస్తుంది. కాబట్టి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి చెడును చూసి మనం నిరుత్సాహపడక్కర్లేదు. ఏ విధంగా అయితే దుర్గంధం ఉన్న గదిలో 2-3 అగరబత్తులు చాలో, అలాంటి ఈ కలియుగీ ప్రపంచంలో కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో నడిచి పరమాత్మని యొక్క స్మృతిలో ఎప్పుడైతే తన సంపూర్ణ పవిత్రతా శక్తిని మేల్కొల్పుకుంటారో, ఆ పవిత్రతా శక్తితో ఈ ప్రపంచం తప్పకుండా పరివర్తన జరుగుతుంది. అదే పరమాత్ముడు ఈ భూమిపై అవతరించడానికి ఉన్నటువంటి ప్రథమ కారణం. కాబట్టి ప్రతి ఒక్కరూ ముక్తిని పొందొచ్చు. అది భగవంతునిపై ప్రేమతో స్మృతి ద్వారా అన్నా పొందొచ్చు, లేదంటే చివరిలో పశ్చాత్తాప అగ్ని అనేటువంటి ఆ జ్వాలలో కాలుతూ అయినా సరే పొందొచ్చు. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలో ఇంకొన్ని అంశాలతో మిమ్మల్ని కలుస్తాం. ఓం శాంతి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.